ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి తిరుపతిలో ఏదైతే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా పలుసార్లు తిరుపతికి పోవడం జరిగింది. అక్కడ ఏదన్నా భక్తులకు తొందరగా స్వామి గారి దర్శనం దగ్గరనే కొంత ఆలోచనలో వేరుండే, ఏదైతే భక్తుల దగ్గర ఏదన్నా వారికి దర్శనం చేయించే దాని గురించి సాక్షాత్తు ఏదైతే లడ్డు ప్రపంచంలోనే వెంకటేశ్వర లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం. ఇంత పెద్ద లడ్డు తీసుకుపోయి పూర్తిగా గ్రామాలలో ఊళ్ళల్లో పంచి పెడతారు. అమెరికా లండన్ పోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చుట్టాలకు పక్కలకు పెడతారు. దానికి చాలా పెద్ద పవిత్రత ఉన్నది. అలాంటి లడ్డు తయారు చేయడంలో నెయ్యిలో మరి ఈనాడు ఎడ్ల మాంసం ఎడ్లని చేపలది దానికి తేమని ఇది ఏదైతే దాని మీద గుజరాత్ లో జరిగినటువంటి ఎంక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంలోనే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాదు, ప్రతి భారతదేశం ఉన్నటువంటి దేశాలే కాకుండా ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు, భక్తులు ఉన్నారు. అందులో ఆయన వడ్డీ కాసుల వాడు, వడ్డీతో వసూలు చేస్తాడు. ఇది ఎవరు చేసిందంటే ఆడ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్పి ప్రభుత్వం, ఇవాళ టీడీపీ, జనసేన, దాంతో పాటు బీజేపీ. వాళ్ళు ఎంతసేపటికి మేము చేయలేదని హారతులు తీసుకుంటా, నిండా కప్పులో పెట్టుకుంటా ధర్మాలు తింటున్నారు. ఈ ధర్మాలు ఎందుకురా బాబు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా. ఈ ధర్మాలు మీరు వాళ్ళ మీద ఆరోపణలు, వీళ్ళ మీద ఆరోపణలు, ప్రజలు భక్తులు పరిశాన్ ఉన్నారు. అందుకుంటే నేను అక్కడ పవన్ కళ్యాణ్ కూడా 11 రోజులు చేస్తున్నాను. నా ఆలోచన కూడా ఏంటంటే దీక్ష, ఈ దీక్ష ద్వారా నన్ను కేంద్ర ప్రభుత్వం కదలాలి. చాలా కేసులలో రాహుల్ గాంధీ గారి బోఫర్ కేసులో కూడా 13 ఏళ్ల చచ్చిపోయినాక 13 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. అట్లా కాకుండా ఇది దేవుని మాట, భగవంతుని సాక్షిగా చెప్తున్నా, నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. దీన్ని తొందరగా తేలాలి, లేకపోతే ఆ పవిత్రత పోతారు కదా. వెంకటేశ్వర స్వామికి వరల్డ్ ఎంతో మంది అభిమానులు, భక్తులు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏమిటి? ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నాడు, అదే లడ్డు మీద అని అంటున్నారు.